వందేళ్లు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని మేడ్చల్ జిల్లా మేడిపల్లి మాజీ వార్డు సభ్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రె బలరాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులను నియమించిన సందర్భంగా కర్రె బలరాం మాట్లాడుతూ మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని 8, 9, 10 డివిజన్లకు అధ్యక్షులుగా నియమితులైన కర్రె రాజేష్, తుంగతుర్తి రవి, బండి శ్రీరాములుకి తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా నియమితులైన అధ్యక్షులు మాజీ కార్పొరేటర్లను, కార్యకర్తలను, ముఖ్య నేతలను సమన్వయం చేసుకుని పనిచేయాలి అని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి వచ్చే కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలి అని ఆయన సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుక్క దేవేందర్, దేవీసింగ్ నాయక్, చెరుకు మహేష్ గౌడ్, బొట్టుమంచి సునీల్, నరసింహారెడ్డి, రాజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు 9వ డివిజన్, 10వ డివిజన్ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. దానికి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ అన్నగారికి, మరియు అదేవిధంగా మిగతా అధ్యక్షులైనటువంటి ఇద్దరికి, మరియు మిగతా దాదాపుగా ఒక 8వ డివిజన్ అయినటువంటి రాజేష్ గారికి, అదేవిధంగా తుంగతుర్తి రవి గారికి, బండి శ్రీరాములు గారికి, నక్కా ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, బొక్క ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారికి, వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి సమస్యలు, మా ఎక్స్ కార్పొరేటర్లు కానీ, మేయర్ కానీ, అదేవిధంగా డిప్యూటీ మేయర్ కానీ, అతి తొందరలో వీళ్ళతోటి డిసిసి అధ్యక్షుడు కానీ, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న గారు కానీ అతి తొందరలో వీళ్ళతోటి మాట్లాడడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అందరు కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముంగడికి తీసుకెళ్లాలని, అదేవిధంగా ఇప్పుడు భవిష్యత్తులో ఇంకొక 3-4 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ, దాంట్లో కూడా మనం అందరం ఏకతాటిపై ఉండి మనము అవతల ఉన్న వాళ్ళను మనం ఎదుర్కోవాలంటే మనమంతా ఒక స్టాండ్పై వచ్చి మనమంతా కలిసి పని చేయాలని చెప్తూ, మా మాజీ కార్పొరేటర్లకు, డిప్యూటీ మేయర్కు విన్నవిస్తున్నాం. దయచేసి ఇది కుటుంబ సమస్య, వాళ్ళకి కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, అందరం కలిసి పనిచేయాలన్న ఆలోచనలోనే ఉన్నారు. దాన్ని కూడా మా జిల్లా అధ్యక్షుడు ఒక పెద్ద మనసు చేసుకొని వారితో కూడా ఒక మీటింగ్ పెట్టి, వారందరూ ప్లస్ కార్యకర్తలందరినీ కలుపుకొని ఒకసారి మీటింగ్ పెట్టి ఈ సమస్యను అతి తొందరలో పరిష్కరిస్తామని మా అభిప్రాయంగా చెప్తూ, నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం 9వ వార్డు, 10వ వార్డు అధ్యక్ష ఎన్నికల గురించి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి, అదేవిధంగా మా డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ అన్న గారికి, మా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి 9వ వార్డు అధ్యక్షునిగా తుంగతుర్తి రవి, మరి 10వ వార్డు అధ్యక్షునిగా బండి శ్రీరాములు గారు ఎన్నిక కావడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి మరి మేమందరం కూడా కార్యకర్తలము ఈ పార్టీ అధ్యక్షులతో సహకరిస్తూ మరి పార్టీని బలోపేతం చేయడానికి మేము అందరం కృషి చేస్తూ ఉంటాం. అదేవిధంగా మరి ఈరోజు పీర్జాదిగూడ కార్పొరేషన్లో 26 మంది కార్పొరేటర్లు ఉండే, దాన్ని 2గా చేయడము కొంచెం కార్యకర్తలు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా అధిష్టానం కూడా ఆలోచిస్తూ ఉంది, ఈ వార్డులను పెంచే ఆలోచనలో ఉంది. కంపల్సరిగా వార్డులు పెరుగుతాయి, దానికి మరి ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ఆ వార్డులు పెరిగితే ఇంకా కొంతమందికి కూడా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. దాని గురించి పార్టీ నాయకులు కానీ మరి ఎవరి కూడా వేరే విధంగా ఆలోచన చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా జనాలు మరి
ఇలాంటి ప్రభుత్వమే ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రావాలి, ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వంకే ఓటేసి మరి అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మేము బలోపేతం చేస్తామని ఎక్కడికి వెళ్ళినా కానీ అదే నీరాంజనం పలుకుతా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఒక విషయం ఏంటంటే ఈ కార్పొరేషన్లో కొన్ని విభేదాలు కార్పొరేటర్లకు అధిష్టానానికి వేరే విభేదాలు ఉన్నాయి అన్న దాని మీద చాలామంది డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అలాంటివి ఏమి లేవు. ఎందుకంటే ఇది పెద్ద కుటుంబము, ఈ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావడము సమంజసము. వీటిని పరిష్కరించుకుంటాం. దీనికి మా డిసిసి అధ్యక్షులు మరి అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడు ఉన్నటువంటి నూతన అధ్యక్షులను మరియు కార్పొరేటర్లను కూర్చునబెట్టి మాట్లాడి ఈ సమస్య అతి త్వరలో పరిష్కారం అయి మరి ఈ పీర్జాదిగూడెంలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరడము ఖాయమని తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా 9వ వార్డు తుంగతుర్తి రవి గారికి అధ్యక్షుల పదవి వచ్చిన ధన్యవాదాలు ముందుగా. అలాగే 10వ వార్డు మన బండి శ్రీరాములు గారికి కూడా ధన్యవాదాలు. ఇద్దరు కలిసి సమన్వయంగా అందరినీ కార్యకర్తలను కలుపుకొని ప్రతి కార్యక్రమం మరవకుండా ముందు తీసుకువెళ్ళాలని ధన్యవాదాలు.